హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్ సురేశ్వరి కాళీమాత ఛానల్. అందరికీ వరలక్ష్మి వ్రతం ఇక రాబోతుంది. కొద్ది రోజులు మాత్రమే ఉంది. మరి వరలక్ష్మి వ్రతానికి సంబంధించి అన్ని పనులు చాలా చక్కగా నిదానంగా మనం మన ఇంటిని శుభ్రం చేసుకోవడం దాదాపు అందరూ కంప్లీట్ చేసుకున్నారు. మరికొందరు చేసుకుంటున్నారు. వరలక్ష్మి వ్రతాన్ని ఎవరి వీలుని బట్టి వాళ్ళు చక్కగా పూజ చేసుకోవచ్చు. కానీ మన సనాతన ధర్మంలో మన గ్రంథాలలో లేని కొన్ని విషయాలు తీసుకొచ్చి యూట్యూబ్ కోసం ట్రెండింగ్ కోసం బాగా పాపులారిటీ కోసం కొన్నిసార్లు హద్దులు మీరుతున్నారు కొందరు. దయచేసి ఒకసారి గమనించండి. అమ్మవారి పాదాలు చేయడం ఇప్పుడు చాలా ఫేమస్ అయిపోయింది. అసలు అమ్మవారి పాదాలు చేయడం ఏందండి? కనిపించే ప్రత్యక్ష దైవాలు మన తల్లిదండ్రులకు పూజ చేసుకోవచ్చు. వాళ్ళ ప్రతి ఒక్కరిలో పరమాత్ముడు ఉన్నప్పుడు తల్లిదండ్రులకు మించిన దైవం లేదని మన దైవమే మన సనాతన ధర్మమే చెప్పినప్పుడు ఇక పసుపుతోటి అమ్మవారి పాదాలు చేయడం, మళ్ళీ ఆ పాదాలను ఎక్కడ వేస్తున్నాం, ఆ పసుపుని ఎక్కడ వాడుతున్నాం, ఏ మట్టిలో కలుస్తున్నాం, ఆ మట్టి ఎవరెవరు దొక్కుతారు, కొందరు రాక్షసం మూకల కాలకు పోతుందా ఎక్కడ పోతుందో తెలుసుకోకుండా ఆలోచన చేయకుండా కొన్నిసార్లు కుక్కను చూసి నక్క వాత పెట్టుకున్నట్టు తొందరగా మనం అన్నీ చేస్తూ ఉంటారు యూట్యూబ్ కోసం. దయచేసి ఇలా కేవలం వ్యూస్ కోసం పాపులారిటీ కోసం చేసేవాళ్ళు ఎవరైనా ఉంటే దయచేసి ఇప్పటికైనా అందరూ ఆపాలి. వాళ్ళు ఆపాలంటే ఫస్ట్ మనం చూడడం, వాటిని బంద్ చేయాలి. అమ్మవారి పాదాలను పూజించడం, అమ్మవారి పాదాలను మనసులో నామస్మరణ చేసుకోవడం తప్పులేదు. కానీ పసుపుతోటి అమ్మవారి పాదాలు చేసి ఆ పాదాలకు మళ్ళీ రకరకాల ఐటమ్స్ తోటి డెకరేషన్ చేసి ఆ పాదాలను చివరికి నీటిలో కలపడం, ఆ నీరు ఎక్కడికి వెళ్తుంది, ఎవరెవరు ఎక్కడ వాడుకుంటారు అనేది ఒక్కసారి మనసు పెట్టి క్షుణ్ణంగా పరిశీలించండి. ఆ తల్లి నా పాదాలు చేయి నాయనా అని ఎక్కడా చెప్పలేదు. ఇక వరలక్ష్మి తల్లి వ్రతం, ఆ తల్లికి ఇప్పుడు వాస్తవానికి చెప్పాలంటే అసలు మన తెలంగాణలో వరలక్ష్మి తల్లి వ్రతం చేసుకోవడం దాదాపు చాలా తక్కువ. ఎందుకంటే మనం ఎప్పుడు బోనాలు, ఆ తల్లికి బోనాలు చేయడం, మనకున్నదో లేదో సమర్పించడం, ఇది మనకు నిజాం కింద ఉన్నందుకు ఈ తల్లిని ఏదైతే ఈ గ్రంథ రూపంలో మనకు లభిస్తున్నవన్నీ మనకు అందలేదు. ఎందుకంటే కనీసం ఒక 113 మంది చదువుకున్న వారు కూడా లేరు మన హిందువులు. కానీ జనాభా మాత్రం 85% ఉన్న హిందువులం కనీసం 100కి 10 మంది కూడా చదువుకొని నిజాం సర్కార్ కింద మనం పరిపాలింపబడ్డాం. 1 కాదు 2 కాదు 220 సంవత్సరాలు. మరి అన్ని సంవత్సరాలు ఆ రాక్షసుల కింద ఉన్నప్పుడు మనకు చదువు లేనప్పుడు ఇక చదువుకునే గ్రంథాలలో ఉన్న తెలుసుకునే అవకాశమే మనకు తెలియలేదు. కానీ ఇప్పుడు మారుతున్న పరిస్థితులకు యూట్యూబ్, ఈ సోషల్ మీడియా వేదికగా కొన్ని విషయాలు, చాలా మంచి విషయాలు తెలుసుకోవడం, వాటిని పాటించడం, ప్రతి ఒక్కరి ఇప్పుడు ఊరుకు కూడా వరలక్ష్మి వ్రతం పూజ చేసుకోవడం, ఇది మనమందరం హర్షించదగిన విషయం. చేసుకోవడంలో తప్పులేదు. కానీ మనం చేసుకోవడంలోనే ఒకరిని చూసి మనం ఆరాటపడడం, వారికన్నా మంచి చేయాలనే కుతూహలం మనలో ఏర్పడడం, అందులోనే మనలో ఉన్న నిజమైన భక్తి అనేది మనం ఆ తల్లికి సమర్పించలేకపోతున్నాం. కలశం పూజ అంటే మనకు వాటి యొక్క పరమార్థం ఏమిటంటే, కలశంలో బియ్యం పోసి ఆ తల్లి ముందర సమర్పించడం వల్ల మన పెద్దలు ఇది చదువుకోకుండానే మనకు ఇంటింటికి తెలంగాణలో ప్రతి ఒక్కరం బాలమ్మ అని చాలామందికి ఉంటుంది. ఇంటికి బాలమ్మ ఉండడం, ఇంటికి బాలమ్మని చేసుకోవడం అనేది ఉంటుంది. బాలమ్మ ఆ తల్లే కాదు, మనం సాక్షాత్ అమ్మవారిని కూడా కలశంలో బియ్యం పోసి 2 అగరబత్తీలు ముట్టేయడం చాలామందికి అలవాటు. ఎందుకోసం అది అంటే మన ఇంట్లో మనకు సమర్పించిన దైవం ఏవైతే ఉన్నాయో దానధాన్యాలు, వాటిని కూడా అమ్మవారిగా భావిస్తాం మనం. ఆ కలశంలో ఆ బియ్యం ఎప్పుడు చూడడం వల్ల
పాజిటివ్గా ఇల్లు నిండుకున్నట్లు ఉంటుంది, బియ్యానికి ఏ లోటు ఉండదు అని మళ్ళీ మన మైండ్, సబ్కాన్షియస్ మైండ్ పాజిటివ్ ఉండడం కోసం అదే మన సనాతన ధర్మానికి మనం చేస్తున్న పనులకు ప్రతి ఒక్కటి సంబంధం ఇదే. ఈ ప్రకృతి మాత మనకు కొద్దిగా మనం క్షుణ్ణంగా పరిశీలిస్తే తప్ప మనకు ఇందులో ఉన్న అంతర్లీనంగా ఉన్న విషయాలు మనకు తెలియవు. కలశంలో బియ్యం పోసుకోవడం తప్పులేదు, దీనికి ఆనవాయితీ అవసరమే లేదు. ఆనవాయితీ ఉన్నాలే కలశంలో బియ్యం పోసుకోవాలనేది అసలు కానే కాదు. మీకు సింపుల్గా మీ ఇంట్లో ఒక చెంబు ఉంటే, మన పెళ్ళప్పుడు అల్లుగుడ చెంబు అని అంటారు కదా, ఆ చెంబు ఉన్నా సరే చెంబు నిండా బియ్యం పోసుకొని కొబ్బరికాయ సమర్పించి ఒక 20 రూపీస్ పసుపు ప్యాకెట్ తోటి గౌరమ్మని చేసుకొని పూజించి, మనకున్న అసలు మనకేమీ లేకున్నా కళ్ళు మూసుకొని ధ్యానం చేసి ఓం లక్ష్మీదేవి నమః, ఓం వరలక్ష్మీదేవి నమః అని మనం పూజ చేసినా చాలు, ఆ తల్లి ఎంతో సంతోషపడుతుంది. వరలక్ష్మి వ్రతం చేసినంత ఆడంబరాలకు పోయి అందులో ఉన్న వాస్తవికతను తెలుసుకోకుండా ఏదో ఇలా చేస్తున్న వారితోటి పోల్చుకుంటే, నువ్వు నిశ్చలమైన భక్తితోటి అమ్మకు ఆ చిన్న వస్తువులతోటి అసలు ఆ గౌరమ్మను గౌరమ్మను చేసుకొని పూజించినా చాలు, ఖచ్చితంగా నీకు ఆ వరలక్ష్మి తల్లి అనుగ్రహం మనకు తప్పకుండా కలుగుతుంది. ఇదే మన సబ్కాన్షియస్ మైండ్ మనం చేసుకోవాల్సింది ఇది మాత్రమే. మనం ఈ విధంగానే మన మైండ్లోకి అందరం ప్రతి స్త్రీమూర్తి మనం ఎక్కించుకోవాల్సింది, అంతేగాని ఇక ఇంతకు మించి ఏమీ లేవు. పెద్ద పెద్ద సెలబ్రిటీస్ కావచ్చు, ఇక కొందరి బాగా ఛానళ్ళు బాగా రిచ్లో ఉన్న వాళ్ళు కావచ్చు, వాళ్ళు కేవలం యాడ్స్ కోసం, డబ్బుల కోసం ఇవి కొనండి, అవి కొనండి, ఈ కిట్ కొనండి, వరలక్ష్మి తల్లి కిట్ కొనండి అని చెప్తారు. అలాంటివేవి మనం పట్టించుకోవద్దు. మన లోపల అందరికన్నా ఎక్కువ మనం ఎంత భక్తితోటి ఉన్నామో ఆ తల్లికి అనేది మాత్రమే ఆ తల్లి మీ ఖాతాలో వేసుకుంటుంది. ఆమె ఖాతాలో మీ ఖాతాలో కలిపి ఈ చిట్టి తల్లి చాలా సంతోషంగా తన ఉన్నంతలోనే మనకు పూజ చేసిందిరా దేవుడా అని ఆ తల్లులు మురిసిపోతారు. కాబట్టి ఆ విధంగా చేయడానికి ఇక చదువుకొని మనము ఇంత టెక్నాలజీ ఇచ్చినాక కూడా ఎవరినో చూసి మనం చేసుకోవాల్సిన అవసరం లేదు. చాలా సింపుల్గా ప్రశాంతంగా చేసుకోండి. ఇల్లు నీట్ చేసుకోవడం వల్ల మనం హెల్తీగా ఉంటాం, మన సబ్కాన్షియస్ మైండ్ అనేది పాజిటివ్గా ఉంటుంది. వ్రతం చెయ్యాలి అని ఒక సంకల్పంతో మనం ఇల్లు క్లీన్ చేస్తే అందులో ఒక సబ్కాన్షియస్ మైండ్ అంతే. ఇంకా ఇల్లంతా నీట్గా ఉండడం కూడా నీకు పూజ చేసిన అంత భాగ్యం కలుగుతుంది. మీరు బాగా గమనిస్తే ఈ మనకు ప్రతి ఒక్క పండుగ ఈ విధంగా పెట్టడానికి కారణం ఇదే అన్నమాట. మనల్ని మనం క్లీన్ చేసుకోవాలి, మన కుటుంబాన్ని క్లీన్ చేసుకోవాలి, మన పిల్లలు చూసి పిల్లలు మనల్ని చూసి నేర్చుకోవాలి. మనం ఇలా ఉండాలని వాళ్ళు మనకు నేర్పించిపోయారు. కాబట్టి మన సనాతన ధర్మం ఎంత రాక్షసులు పరిపాలించిన సింధు నాగరికత నుంచి ఇప్పటి వరకు మధ్యలో ఎన్నో ఆటంకాలు వచ్చినా ఇప్పటికి నిలబడింది, ఎప్పటికీ నిలబడుతుంది. ఈ ప్రకృతి ఎన్ని రోజులు ఉంటే అన్ని రోజులు, ఈ పంచభూతాలు ఎన్ని రోజులు ఉంటే అన్ని రోజులు మన సనాతన ధర్మమే. ఇప్పుడు ఎందరో వేరే వేరే దేశాల నుంచి ఎందరో మన దేశం వైపు అడుగులు వేస్తారు, మన సనాతన ధర్మాన్ని వాళ్ళు స్వీకరిస్తారు. అంటే ఇది మనం అందరం హర్షించదగిన విషయం. వరలక్ష్మి వ్రతం రోజు ఆ తల్లికి మీరు మీషోలో బుక్ చేసినవి, స్టాపేజ్లో తీసుకున్న నగలు అస్సలు వేయకండి దయచేసి. ఇది మళ్ళీ చెప్తున్నాను. ఈ విశ్వశక్తి, ఈ విశ్వమాత మనం ఏది కోరుకుంటే అదే ఇస్తుంది. ఆ తల్లి వరలక్ష్మి తల్లి, ఆమెకు నువ్వు నగలేయడం ఏంది? ఆమె ఒక మహాశక్తి సంపన్నురాలు, ఆమెకు మనం నగలేయాల్సిన అవసరం లేదు. అమ్మకు మీరు ప్రేమతోటి మీ దగ్గర మాసం బంగారం ఉన్న చాలు అమ్మకు సమర్పించండి. అమ్మ చాలా సంతోషపడుతుంది. మనం ఉత్తనగలను సమర్పిస్తే ఆ తల్లి మనకు కూడా ఈ చిట్టి తల్లితోటి ఏం లేనట్టుంది, కాబట్టి నేను కూడా ఈ తల్లి కోరుకుంటుంది నాకు ఉత్తనగలను, నేను కూడా ఆమెకు ఉత్తనగలనే ఇస్తలే అని అనుకుంటుంది. యద్భావం సద్భవతి. ఈ విశ్వమాత ఆ జగజ్జనని అనేక రూపాలలో ఉంటుంది. ఆ తల్లిని మీరు ప్రేమతోటి ఆరాధించాలే తప్ప
మీ దగ్గర లేని వాటి కోసం ఏవో ఒకరిని చూసి ఒకరు అన్నట్టు అసలు ఎవరూ వేయొద్దు. ఉత్తనగల జోలికే పోకండి. మీ దగ్గర ఉన్న పుష్పాలను సమర్పించినా చాలు. మాసం బంగారు ఉంటే ఆ మాసం బంగారాన్ని సమర్పించినా చాలు. ఆ తల్లికి ఇక గాజుల మాలలు అస్సలు వేయకండి. ఆమె సౌభాగ్యవతి, ఆమె ఒక మహాశక్తి సంపన్నురాలు. ఆమెకు మనం గాజులు సమర్పించడం ఏంటి? ఆ గాజుల మాల రూపంలో కాకుండా ఆ తల్లికి వాయన రూపంలో గాజులు ఇవ్వండి. అసలు మన తెలంగాణలో ఎక్కడ ఆ తల్లికి గాజులు సమర్పించినట్టు ఎక్కడా లేదు. ఇక ఆ వరలక్ష్మి వ్రతం రోజు రకరకాల ప్రసాదాలు చేస్తాం. వీరొస్తారు వారొస్తారని చేస్తాం. ప్రతి ఒక్కరు చేసుకుంటారు. కానీ తర్వాత ఎంతో ప్రసాదం వేస్ట్ అయిపోతుంది. మీ వీలుని బట్టి మీరు ఖచ్చితంగా ఆ ప్రసాదాన్ని మీరు దుర్వినియోగం చేయకుండా ఉండేటట్లయితేనే చేయండి. ఆ తల్లికి వాళ్ళు 5 రకాల ప్రసాదాలు వండిరు, నేను 9 రకాలు వండుతా అని మైండ్లో తీసివేయండి. అట్లా ఆ తల్లికి ప్రసాద రూపంలో ఉండి దుర్వినియోగం చేసే కంటే కనీసం ఆకలి లేక ఎంతోమంది మన చుట్టుపక్కలే ఉండరు, కానీ మనకు కనబడరు. కనీసం వారికన్నా మనం ఒక్కరోజు భోజనానికి మనం సమర్పిస్తే చాలు. కాబట్టి దయచేసి ప్రసాదాలు వండి వేస్ట్ చేయకండి. వరలక్ష్మి వ్రతం రోజు ఇక ఆ తల్లి కథ వినడానికి ప్రయత్నం చేయండి. బ్రాహ్మణుడు వీలైతే బ్రాహ్మణ్ణి పిలుచుకోండి. అంతేగాని అయ్యో ఈరోజు బ్రాహ్మణుడు వస్తానుకున్నా కానీ వీలు కాలేదు, అయ్యో అయ్యో అని మైండ్లో నెగిటివ్ పెట్టుకోకండి. మీరు పాజిటివ్గా ఉండి పాజిటివ్ వైబ్రేషన్ తోటే ఆ తల్లిని పూజించాలి. వీలైతే బ్రాహ్మణుడు వస్తాడు, వీలు కాకపోతే రాడు. ఇక డెకరేట్ చేయడానికి అసలు మామూలు హడావుడి కాదు, ఇంత అంతా కూడా కాదు. అన్నీ బుక్ చేసుకోవడం, ఆర్టిఫిషియల్గా ముందలుంచడం, అసలు చూడడానికి ఎలా ఉండాలంటే వావ్ మన ఇంట్లో సూపర్ అని మెచ్చుకోవాలి. అదే ఒకటే మైండ్లో అలా బుక్ చేసుకోవడం వల్లనే ఈరోజు మనం డైరెక్ట్ ప్రకృతి మాతను పూజించకుండా మనం ఎన్నో తప్పులు చేస్తున్నాం. ఒకప్పుడు మామిడి తోరణాలు వేపాకులతోటి ఇప్పుడు కూడా కట్టుకుంటారు అనుకోండి, కానీ వాటికి అదనంగా ఇంకా మనం బుక్ చేసుకోవడం, ఈ డెకరేట్ ఐటమ్స్ ఏవైతే మనం అదనంగా చేస్తున్నామో దానివల్ల మనం మామిడాకులను ఆ వేప మండలను కూడా మనం ఆస్వాదించలేకపోతున్నాం, ఆ ప్రకృతి మాతను. దయచేసి ఇది కూడా గమనించండి. ఏమీ లేకుండా సింపుల్గా మామిడి తోరణాలతోటి ఇక వేప మండలతోటి మీరు పూజ చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. చెట్టుకు మందారం పూలు పెట్టుకొని మనం గులాబీ పూలు కొనడం, చామంతి పూలు కొనడం, మల్లెపూలు కొనడం, కనకాంబరం కొనడం లేనప్పుడు కొనడం తప్పు కాదు. కానీ ఆ తల్లికి అత్యంత ప్రీతికరమైన అత్యంత ఆమోదయోగమైన పువ్వులు పక్కన పెట్టుకొని నువ్వు ఆ పువ్వులు ఎప్పుడు తెంపిరో తెలియదు, ఎన్ని రోజులు ఫ్రిడ్జ్లో పెట్టిరో తెలియదు, ఆ పువ్వులను నువ్వు తెప్పి ఆ తల్లికి పెట్టడం ఎంతవరకు. కానీ అమ్మవారికి చాలా ఇష్టమైన పువ్వులు మందారం పువ్వులంట. మందారం పువ్వులతోటి పూజ చేసే ఆ తల్లి అనుగ్రహం మనపై తప్పకుండా కలుగుతుంది. ఈసారి మాత్రం ఒక కంకణం కట్టుకోండి, నేను నా అందుబాటులో ఉన్న మందారం పువ్వులతో పూజ చేస్తాను, కుదరని పక్షంలో మాత్రమే నేను పూలు కొనడానికి ప్రయత్నం చేస్తానని పెట్టుకోండి. వరలక్ష్మి వ్రతం చేస్తున్న వారు ప్రతి ఒక్కరూ తమ ఇంట్లో అందరినీ భాగస్వామ్యం చేయండి. ఇది నువ్వు ముట్టుకోకు, అది నువ్వు ముట్టుకోకు, ఇది నేనే చేయాలి, అది నేనే చేయాలి అని ఇలాంటి అలవాట్లు కనుక ఉంటే మానుకోండి. మన పిల్లలను కూడా అందులో భాగస్వామ్యం చేయండి. ప్రతిదీ నాన్న నువ్వు ఇంత చిన్న హెల్ప్ చేస్తే ఆ తల్లి నీకు కూడా కరుణిస్తుంది తెలుసా అని పిల్లలకు చెప్పి చూడండి. ప్రేమతో మనం దేనైనా సాధించవచ్చు. ఫస్ట్ మనం ఏదైనా ఒక పని చేయాలంటే ఆ పని పట్ల మనకు అమితమైన భక్తి, ప్రేమ, గౌరవం ఈ 3 ఉండాలి. 3 ఉన్న చోటే మనం ఏ పనైనా పర్ఫెక్ట్గా మనం చేయగలుగుతాం. వరలక్ష్మి తల్లి అంటే వరాలనిచ్చే తల్లి. ఆ వరాలనిచ్చే తల్లికి వ్రతం చేస్తున్నామంటే ముందుగా
మనల్ని మనం ఒక వరలక్ష్మీదేవిగా భావించి, ఒక దేవత ఏ విధంగా అయితే ఉంటుందో అన్ని లక్షణాలు మనం అలవరించుకొని మన కుటుంబాన్ని, మన భర్తను, మన పిల్లలను అదేవిధంగా ప్రతి దాని పట్ల గౌరవంగా మర్యాదగా చూసుకుంటూ ప్రతి ఒక్కటి మనం బాధ్యతతోటి కనుక కొంచెం ప్రేమతోటి చేసుకుంటే వరలక్ష్మి వ్రతాన్ని చాలా సింపుల్గా చక్కగా మనం కంప్లీట్ చేసుకున్న వాళ్ళం అవుతాం. నువ్వు అంత కషి బిషి అనుకుంటా ఇంట్లో నెగిటివ్ వండుకుంటా ఏదో వాళ్ళు చేసిరు 3టికి అయిపోయింది, 4టికి అయిపోయింది, 5టికి అయిపోయింది మనం చేయాలని ఇంట్లో ఉన్న వారిపైన కోపడడం, పిల్లలపైన కోపడడం, తద్వారా నువ్వు 10,000 ఖర్చు పెట్టి వ్రతం చేసి 10,000 మందికి వాయినాలు ఇచ్చినా కూడా ఫలితం ఉండదు. ఫస్ట్ మనల్ని మనమే ఒక వరలక్ష్మీదేవిగా భావించి ఒక దేవత ఏ విధంగా ఉంటుందో అదే విధంగా మనం అలవర్చుకోవాలి. ఒకటేసారి అలవాటు కాదు, కానీ చిన్న చిన్నగా అలవాటు చేసుకుంటే తప్పకుండా ఆ తల్లి మనల్ని మారుస్తుంది. ఇక చివరిగా 50 రూపాయలతో మాత్రమే వరలక్ష్మి వ్రతాన్ని చేసుకోవచ్చు. ఎందుకంటే కొందరు ఆ 50 రూపాయలు లేని వాళ్ళు కూడా ఉన్నారు. అసలు వరలక్ష్మి వ్రతం చాలా పెద్ద పని, చాలా పెద్ద ఖర్చు, మనకేడవుతుంది అనుకున్న వాళ్ళు కొందరుంటారు. అవసరమా, మనకి ఇంటి తరాన లేదు, చేసుకోవడం అవసరమా, కలశం పెట్టడం అవసరమా అనుకునే వాళ్ళు మరికొందరు ఉంటారు. కానీ కలశం ఆచారం లేని వాళ్ళు కూడా ప్రతి ఒక్కరూ హిందూ సనాతన ధర్మంలో ఉన్న ప్రతి స్త్రీమూర్తి ముందు తరం కోసం, ముందు మన హిందూ సనాతన ధర్మం కోసం, ఇప్పుడు మన కుటుంబం కోసం ఖచ్చితంగా చేసుకోవాల్సిన వ్రతం వరలక్ష్మి వ్రతం. కాబట్టి తప్పకుండా అందరూ వరలక్ష్మి వ్రతం చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. ప్రయత్నం చేయడంలో తప్పులేదు. ప్రయత్నం చేయడం నువ్వు ఒక్కసారి స్టార్ట్ చేస్తే ఆ తల్లే నీకు తెలియకుండా పూజ చేయించుకుంటుంది. సింపుల్గా 50 రూపాయలతోటి వరలక్ష్మి వ్రతాన్ని ఏ విధంగా చేసుకోవచ్చు అంటే, దాదాపుగా మనం దీపారాధన చేస్తున్న సమయంలో అన్నీ మన ఇంట్లో అవైలబుల్గానే ఉంటాయి. అగరబత్తీలు కావచ్చు, నూనె కావచ్చు, పసుపు, కుంకుమ, బియ్యం, ఇవన్నీ దాదాపు మనకు ఎప్పుడు పూజా మందిరంలో ఉండేటివే. ఇక మనం అదనంగా ఒక టెంకాయ కొనాలి. 50 రూపాయలలో 20 రూపాయలు పెట్టి పసుపు ప్యాకెట్ తీసుకోవాలి. పసుపు ప్యాకెట్ ఎందుకంటే గౌరమ్మను చేసుకోవాలి. గౌరమ్మని చేసుకొని తమలపాకుల్లో పెట్టి కలశంలో బియ్యం పోసుకొని టెంకాయను కలశం పైన పెట్టి సింపుల్గా గౌరమ్మను చేసుకొని దీపారాధన చేసుకొని ఓ అర్ధగంట సేపు 108 నామాలతోటి ఆ తల్లిని పూజిస్తే చాలు. మనకు దాదాపుగా పూజ విధానం తెలుసు. గణపతి దేవునికి ఫస్ట్ పూజ చేసుకుంటాం. గణపతి దేవునికి పూజ చేసిన తర్వాత ఈ తల్లికి సంబంధించి పూజ చేయాలి. ఫస్ట్ సంకల్పం చెప్పుకోవాలి. అమ్మ, నేను ఈ విధంగానే పూజ చేయాలనుకుంటున్నా, ఇంతే సింపుల్గా చేయాలనుకుంటున్న తల్లి, నాకు అన్నీ సహకరించు. నువ్వు నేను చేస్తున్న పూజా విధానాన్ని చూడకు. నీకు సమర్పించడానికి నేను ఏమీ తీసుకురాలేదు. నా దగ్గర కేవలం భక్తి మాత్రమే ఉంది. ఈ భక్తిని నేను స్వీకరించు తల్లి. నా నిశ్చలమైన భక్తిని నువ్వు స్వీకరించి నన్ను చల్లగా కాపాడు తల్లి అని ఒక సంకల్పం చేసుకొని ఆ తల్లికి గౌరమ్మని ఏమైతే చేశామో ఆ గౌరమ్మ పైన బొట్టు పెట్టి ఓం శ్రీ వరలక్ష్మీదేవియే నమః అని 108 సార్లు జపం చేసుకోవాలి. ఓం లక్ష్మీదేవియే నమః అని చేసుకున్నా చాలు. ఎందుకంటే ఆ తల్లి వరాలనిచ్చే తల్లి. ఒక్క రూపమా, అనేక రూపాలు. ఈ భూమండలంలో ఉండి ఎన్ని రూపాలు ఉంటే అన్ని రూపాలు ఆ తల్లివే. పూజ చేసుకున్న తర్వాత మీకు అందుబాటులో ఉన్న పెద్దవారు, పెద్ద ముత్తైదువులు ఎవరైనా ఉంటే వారికి ఖచ్చితంగా నమస్కారం, వారి పాదాలకు సాక్షాత్ అమ్మవారిలాగా భావించి వారి పాదాలకు నమస్కారం చేయండి. పసుపుతో చేసిన పాదాలకు కన్నా ఇట్లా భగవత్ రూపంలో మీకు ఎదురుగా కనపడుతున్న శ్రీమూర్తికే ఆ పాదాలకు నమస్కారం చేసుకోండి. వారి ఆశీర్వాదాన్ని పొందండి. పాజిటివ్గా ఉండండి. వరలక్ష్మి వ్రతం అనే కాదు, ప్రతి ఒక్కటి మనం చేసుకోవాలి. ప్రతి దాంట్లో మనకు బెనిఫిట్ ఉంది. ఆ పూజ చేసినందుకు ఆ తల్లి అనుగ్రహం కూడా మనకు కలుగుతుంది.
ఎందుకంటే ఎప్పుడు పాజిటివ్గా ఉండడం కూడా మనకు చాలా అవసరం. మనం మన ఇంటిని నడిపించే మహాశక్తులం, శక్తివంతులం మనమే ఇంటికి. కాబట్టి మనం పాజిటివ్గా ఉండాలంటే మనం ప్రతినిత్యం మనకు వీలైనప్పుడల్లా ఆ తల్లిని పూజించుకోవడం. నాకు తెలిసిన ఈ చిన్న చిన్న విషయాలు మీతో పంచుకున్నందుకు చాలా సంతోషంగా ఉంది. మార్చాలి అంటే ఎవరు మారరు, మనమే ఒక అడుగు ముందుకు వేయాలి. ఈ వీడియో చూస్తున్న వాళ్ళు ఒక్కరన్నా అరే ఇది నిజమే కదా, మనం ఇంత సింపుల్గా చేసుకోవచ్చు కదా, ఎందుకు ఆడంబరాలకు పోవాలి, ప్రశాంతంగా చేసుకోవడం వల్ల మన పిల్లలు కూడా అట్లనే అలవాటవుతారు, అందులోనే నిజమైన భక్తి ఉందని తెలుసుకుంటారు. ఒక్కరు తెలుసుకున్న చాలు. సర్వేజన సుఖినో భవంతు అని ఎక్కడ అనరు, కేవలం మన సనాతన ధర్మంలో మాత్రమే అంటారు. ఇదొక్కటి గమనించి ఈ వీడియో చేయడం జరుగుతుంది. అందరూ బాగుండాలి, అందరితో పాటు మనము బాగుండాలని అనుకోవాలి. అందులో కూడా ఒక పాజిటివ్ ఉంది. ఎప్పుడు వారి గురించి వీరి గురించి చెప్పుకోవడం తగ్గుతుంది. ఎందుకంటే అమ్మో నేను అమ్మవారి ముందల అందరూ బాగుండాలి అందులో నేనున్నాను అనుకుంటున్నా, కాబట్టి నేను ఇట్లా ఒకరి గురించి మాట్లాడుకోవడం తప్పు అని నీకు తెలియకుండానే నీ సబ్కాన్షియస్ మైండ్ ఎప్పుడు పాజిటివ్గా ఉండడానికి, పాజిటివ్ వర్డ్స్ మాట్లాడడానికి ఆ తల్లే మనకు ప్రేరణ చూపిస్తుంది. జై శ్రీరామ్.